రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సంస్థలు ఎవరికాళ్ళు యాప్లు పెడుతుంటారు. అట్లాగే కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు యాప్లు పెడుతుంటారు. ఇప్పుడు కేంద్రం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పౌర సేవలకి వన్ స్టాప్ కేంద్రం కింద రేషన్, గృహ నిర్మాణం, పింఛన్లు, సామాజిక భద్రత పథకాలు కాకుండా అనేక సేవలను వినియోగించుకునేందుకు గాను ఉమంగ్ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది కేంద్ర ఐటీ శాఖ తీసుకొచ్చినటువంటి యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. దాని సంక్షిప్త రూపమే ఉమంగ్. దేశవ్యాప్తంగా 8.81 కోట్ల మంది ఈ యాప్ని ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 631 కోట్ల లావాదేవీలు కూడా పూర్తయినాయి. ఉమంగ్ యాప్లో ప్రజలు కోరుకున్న భాషల్లోనే సేవలు కూడా పొందొచ్చు. దీని ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. ఏవైనా సేవల అంతరాయాలు ఏర్పడినా, సమస్యలు ఎదురైనా కస్టమర్ సపోర్టు, లైవ్ చాట్, ఏఐ బాట్ వంటివి కూడా అందుబాటులోనే. దేశంలో ఎక్కడున్నా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన, సొంత రాష్ట్రాలను ప్రభుత్వ పథకాలు, సేవలు పొందేందుకు వేదికగా ఈ యాప్ ఉంది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కావాలి. ప్రొఫైల్లో వ్యక్తిగత వివరాలు పొందుపరచాలి. ఆధార్ వివరాలు నమోదు చేయడం ద్వారా ఈకేవైసీ వేగంగా పూర్తవుతుంది. ఆధార్ ధృవీకరణతో కూడిన సేవలు పొందాలంటే ఉమంగ్ యాప్తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ కూడా తప్పనిసరి. ఫోన్లో యాప్ వేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళకి అవసరమైన సేవల కోసం మల్టిపుల్ అకౌంట్లు కూడా యాడ్ చేసే సదుపాయం ఉంది. డెస్క్టాప్ ద్వారా కూడా ఉమంగ్ సేవలు పొందొచ్చు అని చెప్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సేవలు, రుణాలు ఇలా అన్నీ పొందొచ్చు ఉమంగ్ యాప్లో. ఆరోగ్యం, పోలీసు, రైల్వే, అత్యవసర సహాయ కేంద్రాల నెంబర్లకు వన్ స్టాప్ సెంటర్గా పనిచేస్తుంది. వాతావరణం, గాలి నాణ్యత కూడా తెలుసుకోవచ్చు. అలాగే వృద్ధులకి పింఛన్ల కోసం లైఫ్ సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. పర్యాటకం, పోలీస్, న్యాయ, రేషన్, బిల్లులు చెల్లింపులు, ఈ బిల్లు సర్వీసులు, మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధుల, వ్యవసాయ, యువ, సామాజిక పింఛన్ల సేవలు, ప్రజా ఫిర్యాదులతో పాటు ఇతర ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య బీమా, బ్లడ్ బ్యాంక్ సేవలు, ఆదాయ పన్ను సేవలు, జాతీయ పింఛన్ పథకం, ఎంపిక చేసిన బ్యాంకులోని ఖాతాల్లోని బ్యాలెన్స్, ఇతర సర్వీసులు, ఈపీఎఫ్ఓ సేవలు, పాస్బుక్ బ్యాలెన్స్, క్లెయిముల దాఖలు, యూఏఎస్ పొందడం, క్లెయిమ్ స్థితి, పింఛన్ తదితర వివరాలన్నీ లభ్యమవుతున్నాయి. ఎస్పీఎస్ కింద నగదు నిల్వ, అటల్ పింఛన్ పథకం వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర రాష్ట్రాల వివిధ పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల ఫలితాలు కూడా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయొచ్చు. ఉద్యోగ సమాచారం లభిస్తుంది. రైల్వే సమాచారం, టికెట్ స్థితి, కొన్ని రాష్ట్రాలు మెట్రో రైలు సేవలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రిజిస్ట్రేషను, గ్యాస్ బుకింగ్, బిల్లుల చెల్లింపులు, వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు, పాస్పోర్టు, స్లాటు ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారా తీసుకొస్తున్నారు.